రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 5 రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోస్తాంధ్ర పరిసరాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. నిన్న 3.1 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైన ఆవర్తనం ఇవాళ బలహీనపడిందని చెప్పారు. ఆవర్తనం ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దాదాపుగా 3వ తేదీ నుంచి చేరుకున్న రుతుపవనాలు కొద్దిగా మనకి మెల్లిగా కదులుతూ దాదాపుగా 10-11కి రాష్ట్రం మొత్తం అయితే చేరుకోవడం జరిగింది. కానీ ఇంకా కొన్ని జిల్లాల్లోని మనకి ఇంకా లోటు వర్షపాతం అయితే నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈశాన్య జిల్లాలైన మనకి మంచిర్యాల నుంచి దాదాపుగా మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, అలాగే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ దాదాపుగా 8 జిల్లాల్లోని సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం జరిగింది. కొన్ని జిల్లాల్లో అంటే దాదాపుగా 5 జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా నమోదవడం జరిగింది. 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అయితే మొత్తం రాష్ట్రం మొత్తం చూసుకుంటే 8% తోటి సాధారణ వర్షపాతంగానే నమోదవుతున్నప్పటికీ గత వారం అంటే 13వ తేదీ నుంచి కొద్దిగా మనకి రెగ్యులర్ కరెంట్ కంటే కొద్దిగా మాన్సూన్ మూమెంట్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల వర్షపాతం కూడా వారం రోజుల నుంచి అక్కడక్కడ అంటే కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షపాతం నమోదవుతూ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదవుతూ వస్తూ ఉంది. ఇదే విధమైన వాతావరణం మనకి మళ్ళీ 22వ తేదీ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ప్రిన్సిపల్ రైనీ మంత్ అంటే జూలై అమ్మ. లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే లేట్గా వచ్చిన జూలైలో మాత్రం ఎక్సెస్గానే రెయిన్ పడింది. జూలై, ఆగస్ట్ అనేది కొంచెం మనకి బ్రేక్ ఉంటుంది, సెప్టెంబర్లో నార్మల్ రెయిన్ ఉంటుంది అనమాట. ఇదే సిచ్యువేషన్ కూడా మనకి కొద్దిగా అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. జూన్ నెలాఖరు అంటే 25-26 నుంచి మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా వర్షపాతం సాధారణం కంటే ఏమైతే డిస్ట్రిక్ట్స్ మనకి లోటులో ఉన్నాయో అవన్నీ పూర్తిగా మనకి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. జూలైలోని ఉపరితల ఆవర్తనాలతో పాటుగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి కొద్దిగా వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మంచిర్యాల అధిక లోటు ఉంది. మంచిర్యాల తర్వాత నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో మాత్రం అధిక లోటు కనిపిస్తుంది మనకి. మిగతా జిల్లాల్లో అయితే కొద్దిగా సాధారణంగానే ఉన్నాయన్నమాట. పూర్తిగా మాన్సూన్ ట్రఫ్ అనేది ఏర్పడిన తర్వాత నుంచి వర్షపాతం అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈశాన్య జిల్లాలన్నీ మనకి జూలై నెలలోని సాధారణ స్థితికి చేరుకునే అవకాశం అయితే